నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। వైసీపీ మాండేట్ పై గెలిచిన వీరంపాలెం ఎంపీటీసీ జంపల్లి సత్యవతి జనసేన నుండి తిరిగి వడ్డీ రఘురాం నాయుడు సమక్షంలో మాతృపార్టీ వైసీపీలోకి చేరిక। మార్చి 14న జరిగే జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకోండి, డబ్బు సమయం ఆదా చేసుకోండి। జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ భాషా। తడి చెత్త పొడి చెత్త వేర్వేరు చేసి ఇవ్వడం ద్వారా స్వచ్ఛ తాడేపల్లిగూడెంలో భాగస్వాములు కండి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు। వల్లూరుపల్లి శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఏఎస్ఆర్ శాస్త్రి సత్రం కమిటీ చైర్మన్ గా వేదుల వెంకటేష్ తో సహా సభ్యుల ప్రమాణ స్వీకారం। హాజరైన మండల జనసేన అధ్యక్షులు పుల్ల బాబీ, మాజీ సర్పంచ్ అడ్డగర్ల గంగరాజు, గ్రామ నాయకులు। తాడేపల్లిగూడెం మానవతా సంస్థ ఆధ్వర్యంలో వీకర్స్ కాలనీలోని ఎర్ర నారాయణ స్వామి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు స్టీల్ కంచాలు, వాటర్ డ్రమ్ము బహుకరణ। తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం, పట్టింపాలెం గ్రామాల ఎంపీటీసీ జంపల్లి సత్యవతి తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం ఆధ్వర్యంలో జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు। వడ్డీ రఘురాం పార్టీ కండువా కప్పి ఎంపీటీసీ సత్యవతి ఆమె భర్తను పార్టీలోకి ఆహ్వానించారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీటీసీగా గెలుపొందిన సత్యవతి తరువాత జరిగిన ఒత్తిడి కారణంగా జనసేన పార్టీలోకి వెళ్లాలని, తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసం, వడ్డీ రఘురాం నాయుడు నాయకత్వంపై ఉన్న నమ్మకంతో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు। పార్టీకి విధేయురాయలుగా ఉంటూ ప్రజల సమస్యల కోసం, గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు। మరలా వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు వడ్డీ రఘురాం నాయుడు నాయకత్వంలో కృషి చేస్తానని వెల్లడించారు। ఈ కార్యక్రమంలో పట్టింపాలెం, వీరంపాలెం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। వీరంపాలెం అలాగే పట్టింపాలెం ఎంపీటీసీ గారైన మా యొక్క సోదరి జంపల్లి సత్యవతి గారు ఇవాళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ పుట్టిల్లోకి మళ్ళీ వెనక రావడం జరిగింది। ఆవిడ గతంలో కొన్ని ఇబ్బందులు పడటం వల్ల ఆవిడ మనస్తాపం చెంది మళ్ళీ ఆవిడ కొంచెం జనసేనలోకి వెళ్ళడం జరిగింది। తల్లి ఆవిడతో సుదీర్ఘంగా ఆవిడ పడ్డ కష్టాలు అన్నీ కూడా ఆవిడతో పర్సనల్గా చర్చించడం జరిగింది। చర్చించడం మీదట నేను ఫ్యాన్ గుర్తు మీద గెలిచాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అభిమానురాలు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, నా మనసు బాధించబడింది కాబట్టి నేను అటు వెళ్ళాను, కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ పార్టీని వదిలి నేను ఉండలేను। ఈ పార్టీలో నేను ఎంపీటీసీగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి ఈ పార్టీని బలోపేతం చేసేలాగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసేలాగా, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటంలో నా వంతుగా కృషి చేస్తానని ఇవాళ మనస్ఫూర్తిగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది। ఆవిడకి మనస్ఫూర్తిగా చేతులెత్తి శిరస్సు వంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఆవిడ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను। నేను ఎంపీటీసీగా వీరంపాలెం, పట్టింపాలెం గెలిచానండి। గెలిచినప్పుడు ఫస్ట్లో అయితే నాకు ఎంపీపీ ఇస్తానన్నారండి। దానివల్ల మళ్ళీ నేను అది 2 సంవత్సరాలున్నర నాకు 2 సంవత్సరాలున్నర కాబట్టి అనేసి అన్నారండి। అయితే నాకు 2 సంవత్సరాలు ఇచ్చింది కదా అని మా నాయకులు ఏమో అడిగినప్పుడు చూద్దామన్నారండి। చూద్దామనేసి నన్ను అలాగే ఇంకా రాలేదనేసి జనసేన అక్కడికి వెళ్ళి నేను ఎంపీపీ గురించి అడిగానండి। ఎంపీటీసీ లేరు అనేసి అన్నారండి। అని అంటే నేను నా మనసు అప్పటి నుంచి కూడా ఎంతగానో వాళ్ళు కూడా దేనికి నన్ను
పిలుతం గట్టా ఏమీ లేదండి. పొరపాటుగా అడిగేస్తానని నా మనసులో నాకు ఎంతో సీకు మనదైపోయి నేను ప్యాన్ గుర్తు మీద గెలిచాను కనుక నేను మళ్ళీ నా పుట్టింటికి నేను వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారు కన్ను వేయించుకున్నాను కనుక ఈరోజు అన్న వడ్డీ రామరావు గారు రఘురామ్ గారు అన్నగారి దగ్గరికి నేను వచ్చి నా బాధ చెప్పుకొని ఈరోజు మా అబ్బాయి నేను కూడా వచ్చామండి అన్నగారి దగ్గరికి వచ్చి ఈరోజు మళ్ళా నేను మా నాయకులు అన్నగారి దగ్గరికి వచ్చి నేను కన్ను వేయించుకున్నానండి. నాది ఏదన్నా పొరపాటు అయితే నన్ను క్షమించండి, ఎందుకంటే నేను ప్యాన్ గుర్తు మీదే నేను గెలిచానండి. జగన్మోహన్ రెడ్డి గారిని నేను మోసం చేయాలని కాదండి. పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మార్చి నెల 14న రెండవ శనివారం నాడు తాడేపల్లిగూడెం కోర్టుల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ భాషా తెలిపారు. తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన మీటింగ్లో అదనపు జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్లో అన్ని కోర్టుల్లోనూ పెండింగ్లో ఉన్న రాజీ పడతగ్గ క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, మనోవర్తి, గృహహింస, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, అన్ని బ్యాంకులు, టెలిఫోన్, ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు తమ సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జ్ కె మాధవి, జూనియర్ సివిల్ జడ్జ్ సూర్యకిరణ్ శ్రీ, ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జ్ లలితాదేవి, సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జ్ అన్నమణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ విజయకృష్ణ, సెక్రటరీ, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మార్చి 14వ తేదీన రెండో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. పోయినసారి లోక్ అదాలత్లో చాలా కేసులు సెటిల్ చేయడం జరిగింది. లోక్ అదాలత్ తీర్పులకి మళ్ళీ అప్పీల్ ఉండదు, ఫైనల్ డెసిషన్ కాబట్టి అడ్వకేట్స్, లిటిగెంట్స్ అందరూ తమ కోర్టులో పెండింగ్ ఉన్న కేసెస్ని రాజీ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎక్కువగా చెక్ బౌన్స్ కేసులు 138 NI యాక్ట్ కింద కేసెస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో పెండింగ్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కాబట్టి ఈ కొంచెం ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటే ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకొని ఆ కేసుల్ని రాజీ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మ్యాట్రిమోనియల్ కేసెస్ కూడా ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటే చాలా కేసులు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా సివిల్ కేసులు, అపీల్స్ చాలా కాలంగా కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి. వాటి గురించి కూడా అడ్వకేట్స్ కొంచెం గమనించి పార్టీలను పిలిపించి ఇంకా ఈ డిస్ప్యూటు కంటిన్యూ అవుతుందా లేక సెటిల్ అయిపోయారా ఒకసారి పార్టీలతో మాట్లాడితే సెటిల్ అయిపోయిన కేసెస్ని కోర్టులో క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ రాబోయే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేసుకొని కోర్టుల మీద ఉన్న భారాన్ని, పెండింగ్ కేసుల భారాన్ని తగ్గిస్తారని చెప్పేసి ఈ బార్ అసోసియేషన్ ద్వారా ప్రజలకు, అడ్వకేట్స్కు అందరినీ మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మార్చి 14న జాతీయ లోక్ అదాలత్ మన కోర్టు ప్రాంగణంలో భారీ ఎత్తున నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించి మరి 11వ అదనపు జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు ఈవేళ మీటింగ్ పెట్టడం జరిగింది. బార్ అసోసియేషన్లో ప్రజలు ఎక్కువ మంది వారి కేసులను పరిష్కరించుకోవడంలో ముందుగా వారి న్యాయవాదులను కలిసి వారు ఏ విధంగా పరిష్కార మార్గం ఎంచుకున్న విషయాలు చెప్తే వారి న్యాయవాదులు కోర్టు వారి దృష్టిలో తీసుకెళ్లి ఆ రోజు మార్చి 14న ఎక్కువ కేసులు రాజీ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మరి కక్షిదారులకు రాజీ మార్గం, వారి సమయం అలాగే డబ్బు వృధా కాకుండా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బార్ అసోసియేషన్ తరఫున మరి మా న్యాయవాదుల తరఫున నేను విన్నవించుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో పట్టణ ప్రజలందరూ ఇంటి నుంచి వచ్చే తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేసి స్వచ్ఛ తాడేపల్లిగూడెంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ రేసుబాబు టీసీసీ న్యూస్కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం ఉందని, ప్లాస్టిక్ కవర్లు ఎవరూ ఉపయోగించరాదని తెలిపారు. పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్నులు వెంటనే చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. మీరు ప్రతిదినం ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందించాలి. అది పదే పదే ఎందుకు చెప్తున్నామంటే మన ప్రజారోగ్యానికి ముడిపడిన అంశం ఇది. ప్రతిదినము మనం ఆహార పదార్థాలు, జీవించడానికి ఆహార పదార్థాలు ఎలాగైతే భుజిస్తామో అది భుజించడానికి మనకి ఆరోగ్యం అంత ముఖ్యం. అంటే ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం లేకపోతే మనం ఏం పని చేయలేము. కనుక మీరు మాకు చేయవలసింది ఏంటంటే దయచేసి ప్రజలందరూ కూడా గమనించి మీ ఇంటి నుంచి వచ్చిన వ్యర్థాలని తడి పొడి చెత్తగా విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే అందించండి. రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ
ఎక్కడ వేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే మీరు గమనించింది, ఈ నైట్ అంతా మీరు ఏదో ఫుడ్ తిని అది తిని ఇది తిని ఒక ప్లాస్టిక్ కవర్లో మూటగట్టి సైకిల్ మీద బండి మీద వెళ్తూ డ్రైనేజీలు ఇసిరేస్తున్నారు. అది ప్రజలుగా మంచి పద్ధతి కాదు. ఏంటంటే మీ ఇంటి దగ్గర అనారోగ్యాన్ని తీసుకొచ్చి ఇంకొకటి ఇంటి దగ్గర ఇసిరినట్టు ఉంటుంది. ఆ ఇంటి దగ్గర ఉన్న డ్రైన్ అడ్డుపడి అక్కడ దోమలు ఏర్పడి అవి దానివల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. అంటువ్యాధులు ఎన్నో వస్తాయి. డెంగ్యూ, మలేరియా ఇలా రకరకాల ఫీవర్స్ వచ్చి అవి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మనిషి ఆరోగ్యంతో ఆడుకుంటున్నాయి. కనుక దయచేసి గమనించండి. మీరు తినే ఆహారాలను కూడా కల్తీ లేని ఆహారాలను గమనించుకుని తినండి. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తినేయకుండా ఉండండి. పెంటపాడు మండలం వల్లూరుపల్లిలోని శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం ఏఎస్ఆర్ శాస్త్రి సత్రం నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం వేడుకగా జరిగింది. ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తాడేపల్లిగూడెం డివిజన్ ఇన్స్పెక్టర్ బాలు ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయ కమిటీ ఏఎస్ఆర్ శాస్త్రి సత్రానికి చైర్మన్గా వంశపారంపర్య ధర్మకర్త అయిన వేదుల వెంకటేష్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత చైర్మన్, కమిటీ సభ్యులు విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రమాణ స్వీకార అనంతరం వారిని పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్లా బాబీ, తెలుగుదేశం నాయకులు అడ్డగర్ల గంగరాజులు చైర్మన్ని, కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో చంద్రశేఖర్, పుల్లా బాబీలు మాట్లాడుతూ వేదుల వెంకటేష్ను ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ ట్రస్ట్ బోర్డు రెండూ కూడా ఆలయాన్ని, సత్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని కోరారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సలహా మేరకు వీరిని బోర్డు సభ్యులుగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. వల్లూరుపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ విశ్వేశ్వర స్వామి, అనివెల్ల సుందరరామ శాస్త్రి సత్రం ఈ రెండు యొక్క కమిటీలు ప్రమాణ స్వీకారం ఈరోజు జరగడం జరిగింది. విశ్వేశ్వర స్వామి ఆలయానికి సుమారు 130 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంత చరిత్ర గల దేవస్థానాన్ని, మన ఊరిని మనం ఈ అభివృద్ధి చేయలేకపోతున్నాం. ఇప్పుడు మీరు తీసుకున్న ఈ ధర్మకర్తల మండలి మనం ఏం చేయాలి, మనం ఈ యొక్క ఆలయాన్ని ప్రసిద్ధిగాంచాలంటే మనం ఏం చేయాలనేది మీరు ధర్మకర్తల మండలి సమావేశంలో ఫస్ట్, ఎందుకంటే ప్రతి సభ్యులు మన యొక్క విధులు ఏంటి, మనం ఏం చేయాలి అనేది పూర్తిగా తెలుసుకుని, అలాగే ఇప్పుడు ఈ కమిటీ వేసిన కాడి నుంచి మీరు పుస్తకంలో సంతకం పెడతాం కాదు, ఖచ్చితంగా ఇక్కడ ప్రతి మీటింగ్ జరగాలి, ప్రతి నెల మీటింగ్ జరగాలి. ఎందుకంటే మీటింగ్ జరిగినప్పుడే మనం మీటింగ్లో ఇవన్నీ చర్చించుకున్నప్పుడే ఏదైనా ముందుకెళ్ళగలదు. కనుక ప్రతి ఒక్కళ్ళు విధానాలు పాటిస్తూ, అలాగే ఈరోజు ఎన్నికైన చైర్మన్ వేదుల వెంకటేష్ గారికి, అలాగే మిగతా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ధర్మకర్తలు అంటే ధర్మాన్ని ఒక విధిగా పాటించవలసినటువంటి విధి ఉన్న వ్యక్తులు అని అర్థం. గౌరవనీయ శాసనసభ్యులు నాయకత్వంలో చాలా చక్కటి కూర్పుని ఏర్పాటు చేసి మహిళలందరికీ కూడా సముచితమైన స్థానం కల్పించేటట్టుగా ఈ ట్రస్ట్ బోర్డుని ఎన్నుకోవడం ఇది చాలా ఆనందంగా ఉంది. అందుకని ముందుగా నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మన అందరికీ ధర్మకర్తలము అంటే ఈవేళ దండేసుకుని శాలువా కప్పించుకోవడంతో పని అయిపోలేదు. మన టర్మ్ పూర్తయ్యేదాకా అందరూ కూడా విధిగా గుళ్ళో ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏమేం పండుగలు జరుగుతున్నప్పుడు మనం ఏం చెయ్యాలి, ఇక్కడికి వచ్చి లైట్ సరిగ్గా ఉందా, నీళ్లు సరిగ్గా ఉందా, అన్నీ ఉన్నాయా లేదా, ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటే మన ఈవో గారి దృష్టికి తీసుకురావడం, ఇక్కడికి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు ఏ విధమైన ఇబ్బందికి గురి అవ్వకుండా మనంతా కూడా తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న మన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులన్నీ తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానము, అలాగే వల్లూరుపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఏఎస్ఆర్ శాస్త్రి చౌల్ట్రీ సంబంధించిన నూతన ధర్మకర్తల మండలి నియామకపు ఆదేశాలు, ఆర్డర్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు ఏ రామచంద్రమోహన్ గారి ద్వారా మాకు అంది. ఈ రోజున ఈ శుభ సమయాన రెండు ట్రస్ట్ బోర్డులు కూడా ప్రమాణ స్వీకారాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ తాడేపల్లిగూడెం డివిజన్ తనిఖీదారైనటువంటి శ్రీ బాలు గారు నిర్వహించారండి. నూతన ధర్మకర్త మండలి చైర్మన్గా విశ్వేశ్వర దేవస్థానానికి, అలాగే ఏఎస్ఆర్ శాస్త్రి చౌల్ట్రీకి కూడా శ్రీ వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి శ్రీ వేదుల వెంకటేష్ గారిని ధర్మకర్తల మండలి ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది. వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ట్రస్ట్ బోర్డులు రెండూ కూడా దేవస్థానానికి, అలాగే సత్రానికి కూడా అభివృద్ధికి మా దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఎంతో
సహకరిస్తారని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 2వ వార్డ్ వీకర్స్ కాలనీ నందుగల ఎర్ర నారాయణ స్వామి మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు భోజనం ప్లేట్లు, వాటర్ డ్రమ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, సెక్రటరీ మిర్యాల కిషోర్ కుమార్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయ స్వామి, ఎగ్గిన శరత్ బాబు, చేకూరి బంగారాజు, బురిడి సతీష్, ఎల్ఐసి పాండురంగారావు, వెంకటాచలం, అరుణ, లక్ష్మి, ప్రశాంతి, విజయ్ కుమారి, వెంకటరమణ, స్కూల్ ప్రధానోపాధ్యాయులు శేఖర్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మన స్థానిక 2వ వార్డులో ఉన్న శ్రీ ఎర్ర నారాయణ స్వామి మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్ అండి ఇది. హెచ్ఎం గారు శేఖర్ గారు స్కూల్ ఎలా ఉంది, వాంటింగ్ ఏమన్నా ఉందని మేము ఒకసారి అడిగితే ఆయన అన్నారు, పిల్లలకి మధ్యాహ్నం భోజన పథకం ఉంది, తర్వాత ఒక 30 భోజనం ప్లేట్లు కొంచెం వాంటింగ్ ఉంది, అలాగే వాటర్ టిన్లు వచ్చే సమ్మర్ కాబట్టి వాటరు కొంచెం ప్లాన్డ్గా ఉంచడం కోసం మూత ఉండి సెక్యూర్డ్గా ఉండేలాగా వాటర్ టిన్స్ ఒకటి అవసరం ఉందని అడిగారండి ఆయన. వెంటనే మేము ఈ 2 రోజుల క్రితం చెప్పారు, వెంటనే అరేంజ్ చేసి ఇవి ఇస్తున్నామండి, ప్లేట్లు ఇచ్చి వారికి ఇంకేదైనా అవసరం ఉన్నా చేస్తామని చెప్పామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉంది. ఆ అంగన్వాడీ టీచర్ గారు కూడా మా పిల్లలకు కూడా ప్లేట్స్ ఏమన్నా అవకాశం ఉంటుందని అడిగారు. ఖచ్చితంగా మనం మొదటి వారంలో వాళ్ళకు కూడా
సుముఖంగానే ఉన్నామండి. ఏది అవసరమైనా. అలాగే హెచ్ఎం గారికి ఇంకొకటి కూడా చెప్తున్నాం, మానవతా తరఫున జెన్యున్గా చేసే ఏ స్కూల్కైనా ఏ టీచర్స్ కష్టపడి చేస్తున్నారంటే వాళ్ళకి అవసరమైతే ఏదైనా సరే చేస్తున్నామండి. ఇలా మేము చాలా స్కూల్స్లో కావాల్సిన అక్కడ వాంటింగ్ ఏది ఉంటే అది మేము చేయడం అనేది జరిగింది. జెన్యున్గా చేస్తున్నారండి చాలా. మరి అంతకుముందు కూడా అక్కడ డెఫ్ అండ్ డమ్ స్కూల్లో కూడా పిల్లలకి అంతకుముందు వింటర్ సీజన్లో రైన్ కోట్స్ ఇవ్వడం జరిగింది. మరి అక్కడ పిల్లలు కూడా చాలా మానవతా తరపున మరి ఆ పిల్లలకు కావలసిన మరి వాటర్ బాటిల్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. మరి అంత క్రితం కూడా మేము మరొక స్కూల్లో కూడా చేసాము మానవతా కార్యక్రమము. అక్కడ కూడా పిల్లలకి టీషర్ట్లు ఇవ్వడం జరిగింది, హోమ్ పిల్లలకి. మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు కేవలం మానవతా ద్వారానే సాధ్యమవుతుంది అనేసి అనుకుంటున్నాం. మరి ఇప్పుడు కూడా పిల్లలకి ఇక్కడ డ్రమ్స్ ఇవ్వడం, వాటర్ డ్రమ్స్ ఇవ్వడం, మరి కావాల్సిన ప్లేట్లు చాలా ముఖ్యము. చాలామంది ఈ ప్లేట్లు పేపర్ ప్లేట్లని అవి ఇవన్నీ యూజ్ చేస్తూ ఉన్నారు, కానీ అవి అంత హెల్త్ పరంగా అంత మంచివి కావు. కానీ పిల్లలకి ఇలాంటి ప్లేట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మానవతా సంస్థలు అనేకమైన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడూ మానవతా సిబ్బంది అంతా ముందుంటామని తెలియజేస్తున్నామని. నేను అడిగిన మీదట ప్లేట్లు కొద్దిగా తక్కువగా ఉంటున్నాయి పిల్లలకి అని అడిగిన మీదట, అలాగే వాటర్ డ్రమ్ము కూడా అడిగిన మీదట ఈ మానవతా వారు చాలా విశాల దృక్పథంతో మాకు మా పిల్లలకి మా విద్యార్థులకి చక్కగా అందించడానికి ముందుకు వచ్చారండి. ముందుగా వారికి మా కృతజ్ఞతలు మా స్కూల్ తరపున, మా టీచర్ల తరపున, మా పిల్లల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ కార్యక్రమాన్ని అడిగిన ఒక రెండో రోజుకే ఇలాగ వచ్చి చక్కగా ఇలా ఇస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు, మరీ పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతండి. తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామంలో పిచ్చికల రాజారావు కుటుంబాన్ని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు వెంకట్ పలకరించారు. ఆయన వెంట వెలిశెట్టి నరేంద్ర, కట్టా నాగరాజు, ఉదయ భాస్కర్, పాలకోడేటి సురేష్, ఆరిమిల్లి రవి, పవన్, రాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అల్లంపురం గ్రామంలో పెనుమర్తి మురళీకృష్ణ కుటుంబాన్ని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కొట్టు వెంకట్ నాగు పలకరించారు. ఆయన వెంట సూర్యనారాయణ రాజు, కాశీ, నాగరాజు, ఉదయ భాస్కర్, పాలకోడేటి సురేష్, ఆరిమిల్లి రవి, పవన్, రాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ఖతీబ్ కౌసర్ భాను బదిలీపై వెళ్లారు. గత సంవత్సరం కాలంగా తాడేపల్లిగూడెం ఆర్డీఓగా విధులు నిర్వహించిన కౌసర్ భాను సాధారణ బదిలీలో భాగంగా తాడేపల్లిగూడెం నుండి బదిలీ అయ్యారు. నిడమరు మండలం అడవికొలను గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత కోదండ రామచంద్రస్వామి ఆలయంలో విగ్రహాలు పెట్టి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా త్రయాహినిక వైఖాన ఆగమ శాస్త్ర విధానముగా అత్యంత వైభవంగా శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు నిర్వహించనున్నారు. వాడపల్లి అనంత పద్మనాభాచార్యులు, వాడపల్లి శశికాంత్ ఆచార్యుల బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు చక్రవర్తుల సుబ్బారావు పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవంలో ఈ నెల 27 నుండి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరగనున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. కోదండరామ ఆలయం దగ్గర 1926లో ముదునూరి బద్దిరాజు చిట్టమ్మగారుల దంపతులతో రాముడు, సీతాదేవి, లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహావిష్కరణ జరిగి ఉన్నది. 2026 నాటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరిపించుటకు అడవుకుల గ్రామ ప్రజలు నిర్ణయించినారు. 27/2/26న ప్రారంభోత్సవం రోజున హనుమంత వాహన సేవ, 28/2/2026న పుత్రకామేష్ట హోమము మరియు 11 గంటలకు వైభవంగా సీతారామ కళ్యాణ మహోత్సవము, సాయంత్రం 4 గంటలకు గజవాహన సేవ, సాయంత్రం 6:30కు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారిచే ఆధ్యాత్మిక ప్రవచనము, 1/3/2026న మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవము, మధ్యాహ్నం 11 గంటలకు అఖండ అన్న సంరాధన, సాయంత్రము 4 గంటలకు బ్రహ్మాండంగా రథయాత్ర జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. 27, 28, 1వ తారీఖున 3 రోజులు అన్న సంతర్పణ జరపబడును. భక్తులందరూ ఎక్కువగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.
శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సహిత శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో విగ్రహాలు సమర్పించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా మా గ్రామస్తుల యొక్క అందరి సహాయ సహకారాలతోటి ఈ 100 సంవత్సరాలు కూడా శ్రీరామనవమికి 100 కళ్యాణాలు 100 రథయాత్రలు పూర్తి చేశాం. ఈ యొక్క సందర్భంగా 100 సంవత్సరాలు అయిన సందర్భంగా పురస్కరించుకుని గ్రామ ప్రస్తుత యొక్క సహాయ సహకారాలతోటి అలాగే విగ్రహాలని కూడా ఇచ్చినటువంటి ఆ యొక్క ఈ తరంలో ఉన్నటువంటి వారి యొక్క సంతానం ఈ తరంలో ఉన్న వారి యొక్క సహాయ సహకారాలతోటి గ్రామస్తుల సహాయ సహకారాలతోటి శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని ఈ పాల్గొన మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి అనగా ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తారీఖున శ్రీమాన్ వాడపల్లి శశికాంతాచార్య గారి యొక్క శిష్య బృందం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని అత్యంత వైభవోపేతంగా చేయబోతున్నాం. భక్త మహాశయులందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కన్నులారా వీక్షించి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో వేంచేసున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 7వ వార్షికోత్సవం బుధవారం జరిగింది. వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని పూలమాలలతో అలంకరించారు. ఉదయం నుండి బాబాగారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి బాబావారిని దర్శించుకున్నారన్నారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. గ్రామ భజన బృందం ఉదయం నుండి బాబావారి కీర్తనలు పాడారు. ఈ కార్యక్రమంలో బేతిన సాయి గిరిధర్, మల్లిన కృష్ణారావు, కొండ్రెడ్డి బాబురావు, కొండ్రెడ్డి బద్రీనారాయణ, పాలకుర్తి సత్యవరప్రసాద్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు రాచర్ల సాయిబాబా మందిరం 7వ వార్షికోత్సవం సందర్భంగా బాబా గారికి అభిషేకాలు పూజలు నిర్వహించబడ్డాయి. 7వ వార్షికోత్సవంలో సందర్భంగా అన్న మహాసంతర్పణ జరపబడుతుంది. భక్తులు అందరూ విశేష సంఖ్యలో పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ రాచర్ల సాయిబాబా కోరికలు కోరిన వెంటనే తీర్చే బాబాగా మా ఊరు ఇలవెల్పుగా అందరికీ ఈయన పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అంతా రాచల గ్రామానికి మంచి 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 పనులు, మంచి ఆరోగ్యం ఇవ్వాలని బాబాని కోరుతున్నాం. ఇవాళ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి అభిషేక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి అన్న సమారాధన జరపబడుతుంది. ఇలా ప్రతి సంవత్సరం ఇది 7వ సంవత్సరం జరపటం. ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తున్నాము. బాబావారికి పూజలు, వార్షికోత్సవం, గురు పౌర్ణమి అన్నీ చేస్తాం. బాబా కూడా మహిమ చాలా బాగుంటుంది. అందరూ అడిగిన కోరికలు తీరుస్తాడు వెంటనే. ప్రతి లక్షవారం కూడా పూజా కార్యక్రమాలు అన్నీ నిర్వహించబడతాయి. భక్తులు కూడా బాగా వస్తారు గుడికి. ఓం సాయి. షిరిడి సాయిబాబా వారి ఆలయం 7వ వార్షికోత్సవం సందర్భంగా మా సాయిబాబా ఆలయంలో పూజలు, అభిషేకాలు కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఇది ప్రతి 7 సంవత్సరాల నుంచి, అప్పుడే 7 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించుకుంటారు బాబా. అలాగే ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేర్చి అందరికీ తోడుండి చల్లగా చూసే స్వామి. ఈ బాబా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఆనందంగా చేయించుకోవాలని వార్షికోత్సవం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీని సందర్భంగా ఈరోజు అఖండ అన్న సమారాధన జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించండి. భాషల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా లాంగ్వేజ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని భీమడోలు మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ కుమార్ తెలిపారు. గురువారం భీమడోలు హైస్కూల్ వేదికగా మండల స్థాయి లాంగ్వేజ్ ఫెస్టివల్ పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృత భాషలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి భీమడోలు ఎంఈఓ భాస్కర్ కుమార్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని పద్మజ, సీనియర్ ఉపాధ్యాయులు అహ్మద్, మండలంలోని హైస్కూల్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలను ఎంపిక చేసి ఈ నెల 27న ఏలూరులో నిర్వహించే జిల్లా స్థాయి కార్యక్రమానికి పంపనున్నట్లు ఎంఈఓ వెల్లడించారు. Wow, look at this alien book. Notice me. What's it about? It's about school. How kids use it to go to a building and learn together and gaining knowledge by reading books. Really? I thought learning with always mechanical teacher at my home. Both of them wanted to be first to cross. They started fight as they were
ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఐలూరు వెంకట్రామయ్య బ్రహ్మత్వంలో బాబావారికి ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకడహారతి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో బాబావారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆరోగ్యమే మహాభాగ్యం సంచార చికిత్స కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం గురువారం పూళ్ల సదాశివపురంలో నిర్వహించారు. పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ ఎంవి ప్రదీప్ బృందం ఆధ్వర్యంలో ఉచిత సంచార చికిత్స కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు మాట్లాడుతూ వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్పి నందిని, ఆరోగ్య కార్యకర్త వి శ్రీదేవి, ఆశాలు, మాధురి, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.